హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం విజయవాడ వెళ్దాం. బ్యాగ్ అంతా సెట్ అయిపోయింది. ఓకే, ఓం నమో నారాయణ. జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, నైట్ కల్లా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి కొంచెం. అండ్ డాడీ కాల్ చేశారు, తొందరగా స్టార్ట్ అయిపో, మళ్ళీ చీకటి పడిపోద్ది అన్నారు. అంటే నైట్ టైము బర్రెలు అవన్నీ ఇంటికి వెళ్తూ ఉంటాయి కదా, సో ఆ టైంలో అవి కనపడవు కాబట్టి కొంచెం ఇబ్బంది పడతామని. ఎప్పుడైనా కానీ నైట్ టైం జర్నీ ఇగ్నోర్ చేయండి. అండ్ నైట్ టైం వ్లాగ్ మ్యాక్సిమం తీయకపోవచ్చు, ఎందుకంటే మీకు కనపడదని ఒక కారణానికి. వీలైతే తీస్తాను, కనపడిందంటే పెడతాను, లేదంటే పెట్టాను. అండ్ మనం ఇప్పుడు విజయవాడ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. విశాఖపట్నం నుంచి ఫోన్ కాల్స్ మీద ఫోన్ కాల్స్. ఇప్పుడే అసలు వెళ్తున్నాను, మెసేజ్ మీద మెసేజ్లు, కాల్స్ మీద కాల్స్. ఈ కొండ మొత్తం పడగొడుతుంటున్నారు. చూడడానికి బాగానే ఉంది, బట్ నాట్ టూ గుడ్. అండ్ రీసెంట్గా మూవీ చూశాను, హూ కిల్డ్ బాబాయ్. చాలా బాగుంది, మీరు కొట్టినట్టు తప్పకుండా. అది హైవే, ఆ హైవే ఎక్కేస్తే వెళ్ళిపోతాం చక్కగా. ఆ సినిమా మాత్రం ఖచ్చితంగా మస్ట్ రికమెండబుల్. ఏ సినిమా అంటే వివేక బయోపిక్. చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. తీసే వ్యక్తి కానీ ఆ డెడికేషన్ మాత్రం తోపు, అంతే, ఏం మాట్లాడలేము. అలా తీసాడు సినిమా మాత్రం. అండ్ సినిమా ప్రొడ్యూస్ చేసింది కూడా రెడ్లే. అంటే మీకు కాపోలు తీసుంటారా, అందుకే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ కాదు, సినిమా డైరెక్టర్ కానీ సినిమా నిర్మాత కానీ వాళ్ళందరూ రెడ్లే. నేను క్యాష్ని తీసుకురావట్లేదు, జస్ట్ తీసిన అంటే వాళ్ళోళ్ళే అని అర్థం, అంతకుమించి ఇంకేం కాదు. అండ్ మనం ఇప్పుడు హైవే ఎక్కేద్దాం. ఆల్మోస్ట్ హైవే ఎక్కేసాం. అంటే ఇక్కడ సర్వీస్ రోడ్లో ఉన్నాం ప్రజెంట్. ఇది పైకి ఎక్కితే ఎక్కేస్తాము. ఫైనల్లీ ఎక్కేసాం. ఆన్ రూట్ టు విజయవాడ. ఇంకా మనల్ని ఎవడు ఆపలేడు. లొకేషన్ చాలా బాగుంటాయి. ఈ దారిలో ప్రతి దగ్గర నీట్గా ఉంటుంది. కొండలు, వరుస కొండలు ఉంటాయి. అదేందో కానీ వైజాగ్ మొత్తం కొండలే. యా, చూడొచ్చు, ప్రతి ఒక్కటి నీట్గా ఉంది. అంటే క్లారిటీగా కనిపిస్తుంది నాకైతే. మీకు వీడియోలో కనపడుతుందో నాకు తెలీదు, ఇంకా నేను చూడలేదు వీడియో. మ్యాక్సిమం కనిపించచ్చు నీట్గానే. ఇటుపక్క కూడా కొండలు ఉంటాయి, ఈ దారి మొత్తం అలాగే కొండలు ఉంటాయి. అండ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాను, ఫాస్ట్గా వెళ్ళిపోతాను. ఇంకా వెళ్ళిపోవాలి కదా తొందరగా ఇంటికి. ఇది జనరల్ ఇది హాస్పిటల్, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. అది మొత్తం హాస్పిటలే. ఇదంతా చాలా పెద్దది. నేను లాస్ట్ టైం కూడా చూశాను. చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. అంటే కొంచెం నీట్గా క్లాస్గా ఉంటుంది. అది ఏదో ఉంది, దాని పేరు నాకు కరెక్ట్గా ఐడియా లేదు. దాని ఫుల్ ఫామ్ ఏదో ఉంది, అక్కడ చూశాను, అక్కడ గుర్తులేదు. నేను ప్రజెంట్ నైట్ బ్లాగ్ చేస్తున్నాను. క్లారిటీగా కనపడుతుంది అనుకుంటున్నాను, కనపడడానికి వరకు పెడతాను. పాండిచ్చేరి వెహికల్ ఇది. నాకు ఈ పాండిచ్చేరి వెహికల్ చూసిన ప్రతిసారి పాండిచ్చేరి వైబ్స్ వస్తాయి. చాలా బాగుంటుంది పాండిచ్చేరి, నాకు చాలా ఇష్టం. ఒక స్పెషల్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇంట్లో వాళ్ళు తెలియకుండా చాలాసార్లు వెళ్ళాను, చాలా బాగుంటుంది. ఈసారి తప్పకుండా వెళ్ళి చూపిస్తాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నైట్ లేట్ అయిపోయింది, అంటే రాజమండ్రి వచ్చేసరికి. ఇంకా అంకుల్ని కలిసాను, ఇంకా అదే నైట్ అంకుల్ని కలిసేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. లేట్ అయిపోయిందని ఇంకా అంకుల్ ఉండిపోమన్నారు, సో ఉండిపోయాను. ఇప్పుడు మార్నింగ్, ఇది రాజమండ్రి రైల్వే స్టేషన్. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్రలేసి 5కి నిద్రలేసి స్టార్ట్ అయ్యాను. 6 అయింది స్టార్ట్ అయ్యేసరికి. రాజమండ్రి క్రాస్ అయిపోతాను, ఇంకా ఒక 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోతాను.
ఆ బ్రిడ్జ్ ఉంది కదా, అదే పైన హైవే ఉంటుంది, కింద ట్రైన్ వెళ్తుంది. ఆ బ్రిడ్జ్ ఎక్కేస్తాం ఇంకొక 2-3 మినిట్స్లో. అండ్ మనం అదే ఆ బ్రిడ్జ్ ఎక్కేస్తున్నాం ఇప్పుడు. ఇదే ఆ బ్రిడ్జ్, చూడడానికి చాలా బాగుంది కదా. ఒకప్పుడు మా మమ్మీ మా డాడీ వచ్చారు ఇక్కడికి. మేబీ ఆ ఫొటోస్ డిస్ప్లే చేస్తాను, చూస్తాను, ట్రై చేస్తాను. ఫొటోస్ ఎక్కడో తెలియదు కరెక్ట్గా. ఇదే బ్రిడ్జ్ మీద అందరు ఫోటో దిగారు మా మమ్మీ మా డాడీ. కింద ట్రైన్ ఉంటుంది, మనం పైన ఉన్నాం. ఒకసారి సైడ్ ఆపుతాను, ఫోటో తీస్తాను. ఇక్కడ ఆపడం కరెక్ట్ రాంగ్ నాకు కరెక్ట్గా తెలియదు, బట్ నేనైతే ఆగుతున్నాను. బా ఇదే సిటీ అంటే నాకు ఇందాక అంతగా నైట్ సరిగ్గా చూడలేదు నేను, అందుకే అంత అనిపించలేదని చెప్పాను. నేను చూడండి సిటీ, అండ్ సన్ రైజ్ కూడా అయిపోయింది. ట్రైన్ వస్తుంది. ఈ ట్రైన్ మీద టైగర్ నాగేశ్వరరావు ఆయన ఉన్నారు కదా, ఆయన ఈ బ్రిడ్జ్ కిందే ఇక్కడే అనుకుంటాను అదేదో ఈవెంట్ చేశారు. ఈవెంట్ ఒకటి చేశారు, అలాగే సీన్ కూడా ఇక్కడే చూపించారు. చూడండి షేక్ అవుతుంది, బ్రిడ్జ్ కూడా షేక్ అవుతుంది. ఇది ఆల్మోస్ట్ విరిగిపోద్దేమో అని భయంగా ఉంది. హెల్మెట్ అక్కడ ఉండిపోయింది. ఒకసారి ట్రైన్ వెళ్తుంది, కనపడుతుంది కనిపిస్తుంది. బ్రిడ్జ్ అది, ఆ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది చూడడానికి. షేక్ అవుతుంది బ్రిడ్జ్ అయితే మాత్రం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ షిప్స్ బాగున్నాయి. చిన్న చిన్న షిప్స్ అన్నీ ఉన్నాయి, బాగుంది. బ్రిడ్జ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా పీక్ ఉంది. అంటే బ్రిడ్జ్ షేక్ అవడం, పైన హైవే కింద ట్రైన్ చాలా బాగుంది. మనం స్టార్ట్ అయిపోతాం. అండ్ రాజమండ్రి ఎవరైనా చూస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఈసారి రాజమండ్రి వస్తాను తప్పకుండా, ఒకరోజు బ్లాగ్ చేస్తాను అసలు రాజమండ్రిలో ఏముంటుంది, అసలు ఇక్కడ ఏం ప్లేస్ ఉంటాయని. నాకు అంత కరెక్ట్గా తెలియదు, అందుకే నేనేం తిరగలేదు నైట్. హైవే ఎక్కేస్తున్నాను, నేషనల్ హైవే 16 అంట ఇది. అండ్ పొలాలు అంతా చూడడానికి చాలా బాగుంది. ఇది సెకండ్ టైం ఇదే రోడ్డు మీద వెళ్ళి రావడం. రాజమండ్రి అయితే ఫస్ట్ టైం రావడం. చాలా చల్లగా ఉంది, పొద్దున్నే కదా, మంచు పడుతుంది బాగా. ఇదే చల్లదనంలో వెళ్ళిపోవాలి తొందరగా, అంటే మళ్ళీ ఎండ వచ్చిందంటే వెళ్ళలేము ఫాస్ట్గా, కొంచెం ట్యాన్ అవుతాం కాబట్టి. ట్యాన్ అనే కాదు, స్టెయిన్ కూడా అవుతాం కొంచెం. ఆల్మోస్ట్ ఏరు వచ్చేసాము ఇప్పుడు. ఇంకొక 70 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. దారిలో లొకేషన్ చాలా బాగున్నాయి. ఎర్లీ మార్నింగ్ కదా, నాకంతా రికార్డ్ చేయలేదు, అంటే అక్కడ కంటెంట్ ఏం లేదని. కానీ లొకేషన్ చాలా బాగున్నాయి. కానీ ఎవరైనా బండి తోలినప్పుడు కొంచెం జాగ్రత్తగా తోలండి ఎప్పుడైనా. కానీ మన కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఇంటి దగ్గర. జాగ్రత్తగా వెళ్ళాలని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. విజయవాడ ఎయిర్పోర్ట్లో అంత రద్దీ ఏమి ఉండదు, అంటే జనాలు అంత ఎక్కువ ఉండరు. ఇంటర్నేషనల్ పోర్ట్, డొమెస్టిక్. కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ కొంచెం రద్దీగా ఉంటుంది. ఇప్పుడే పెట్రోల్ ఒకటి చేసుకున్నాను, మనం స్టార్ట్ అయిపోదాం డైరెక్ట్గా. ఇంకా ఇంటికే వచ్చేసాను విజయవాడ ఆల్మోస్ట్. ఇది విజయవాడ అవుట్స్కట్స్.
టీడీపీ క్యాన్వాయ్ అనుకుంటా, అందరూ వాళ్ళే ఉన్నారు. ఈ కారే నాకు బాగా ఇష్టం, డిఫెండర్. నేను తొందరలో కొంటాను, తొందరలో అంటే చాలా తొందరలో కాదు, ఇంకా టైం ఉంది. నాకు బాగా ఇష్టం ఆ కారు. ఆ కారు కానీ రేంజ్ ఓవర్లో ఇంకో కారు ఉంది, అది కానీ కొంటాను. అండ్ ఇక్కడంతా కార్ షోరూమ్స్ ఉంటాయి, వరుసగా 3 ఉన్నాయి. ఫోర్డ్, టొయోటా, వోక్స్ వ్యాగన్. ఇది డెకాథ్లాన్ ఇక్కడే ఉంటుంది, చాలా బాగుంటుంది. మన వైజాగ్లో ఉన్న స్టోర్ కన్నా చాలా పెద్దది, బాగుంటుంది. ఇది ఎన్కేపాడు. నా వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. గంట కొడితే పగిలిపోవాలి. అండ్ తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ ఏదైనా కానీ ఇవ్వండి, నేను తీసుకుంటాను. కేఎల్యూ ఒక బొక్కల కాలేజ్ నన్ను అడిగితే, బొక్కల కాలేజ్ ఎందుకని అంటే దరిద్రం లోపల అంటే వాళ్ళు, నేను మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, సఫారీస్ అని ఎవరో ఉంటారంట, సమ్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ అంటారు. వాళ్ళు ఫోన్స్ ఒకవేళ అసలు కాలేజీలో ఫోన్స్ వాడడం నిషేధం అంట వాళ్ళ కాలేజీలో. అయితే ఫోన్స్ ఒకవేళ పట్టుకున్నారంటే మాత్రం ఫోన్స్ చెక్ చేస్తారంట. అస్సలు నిజం చెప్తున్నాను, నేను అదే కాలేజీలో ఉంటే నా ఫోన్ చెక్ చేస్తే మెడ పగలగొట్టేవాడిని, వాడు ఎవడైనా కానీ. వాడి అసలు అలా చెక్ చేయడం చాలా తప్పు ఫస్ట్ థింగ్. ఎందుకంటే చాలామంది ప్రైవసీ ఉంటాయి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు బట్టలు ఇప్పుకుండొచ్చు, బట్టలు వేసుకోండి, తర్వాత సెకండరీ. కానీ చాలా ప్రైవసీ ఉంటుంది, ఆ ప్రైవసీని చూడడం చాలా తప్పు. ఫోన్ పట్టుకుంటేనే పగలగొట్టాలి. అలాంటి వాళ్ళని అసలు ఫోన్ చెక్ చేస్తా అంటే మాత్రం మెడ పగలగొడతాను. అండ్ మా కాలేజీలో ఉన్నాడు ఒకడు వేదవ, వాడు కూడా ఫోన్స్ చెక్ చేస్తాడు. వాడి పేరు తొందరగా రివీల్ చేస్తాను. ప్రజెంట్ ఎందుకు రివీల్ చేయనంటే మా సర్టిఫికేట్స్ ఆపేస్తారు, అందుకని రివీల్ చేయట్లేదు.